హలో అండి. ఈ వీడియోలో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గరే చేసే ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్గా నేనే చేసి చూపిస్తున్నాను కరెక్ట్ వేలో. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పాదం వేళ్ళు ముందుకు వెనక్కి అలా ఒక 10-20 సార్లు చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఇది యాంకిల్ మూమెంట్స్, పాదం మూమెంట్స్, అవి కూడా ముందుకు వెనక్కి, తర్వాత రౌండ్, రివర్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇంకా లోపలికి బయటికి ఇలా చూపిస్తున్నాను కదా, లోపలికి బయటికి ఇన్వర్షన్ ఎవర్షన్ అని అంటారు. అలా 1 2 3 4 ఏమో ఎక్సర్సైజ్, అవి ముందు వెనక్కి ఒకటి, నెక్స్ట్ రౌండ్, రివర్స్, ఇంకా లోపలికి బయటికి అవి. తర్వాత ఇట్లా పడుకొని మీరు టవల్ రోల్ చేసుకొని కింద మోకాల కింద పెట్టి నొక్కడం అన్నట్టు. క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంత్ చేయడానికి మోకాల కింద పెట్టి అది టవల్ని కింద ప్రెస్ చేసి పాదం పైకి మీ సైడ్ టర్న్ చేసుకోండి. అలా ఒక కాలు తర్వాత ఇంకొక కాలు చేయండి. బోత్ లెగ్స్ని స్ట్రెంథన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వన్ లెగ్కి పెయిన్ ఉందని ఇంకొక లెగ్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. బోత్ లెగ్స్ని స్ట్రెంథన్ చేయాలి. రెండు మోకాల కింద ఒక సైడ్ అయిపోయాక ఇంకొక సైడ్ టవల్ పెట్టి కిందికి ప్రెస్ చేయడం. నెక్స్ట్ మూమెంట్స్, నీ మూమెంట్స్, మడవడం, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అన్నట్టు. అంటే మోకాలు మీరు ఎంతవరకు మడవలరో అంతవరకు. ఇది చూస్తున్నారు కదా, ఇది SLR అంటారు, స్ట్రేట్ లెగ్ రేజింగ్. స్ట్రేట్గా లెగ్ రేజింగ్ అన్నట్టు, మడవకుండా స్ట్రేట్గా పాదం మీ సైడ్ పెట్టి పైకి లిఫ్ట్ చేయడం. ఇది అబ్డక్షన్ అడక్షన్, లోపలికి బయటికి పాదం చేయడం. ఇది కూడా సేమ్. నొప్పి ఉంటే 10 సార్లు స్టార్టింగ్, నొప్పి తగ్గినాక 15-20 సార్లు చేయొచ్చు. ఇప్పుడు నేను రైట్ లెగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ సైడ్ కూడా సేమ్ లెగ్ అప్ లిఫ్ట్ చేసినాను, అది ఒక 10 టైమ్స్. తర్వాత సైడ్ అబ్డక్షన్ అడక్షన్ మూమెంట్ కూడా చేసినాను. నెక్స్ట్ వన్ సైడ్ తిరిగి సైడ్ పడుకొని సేమ్ అలానే, ఇప్పుడు కాళ్ళు స్ట్రైట్గా అప్ లిఫ్ట్ చేసినారు కదా, స్ట్రైట్గా పడుకొని అలానే స్ట్రైట్గా కాళ్ళు అప్ పైన కిందికి, పైకి కిందికి, అలా పాదం ఇందులో కూడా మీ సైడ్ ఉండాలి. ఇది కూడా సైడ్ లైంగ్ పడుకొని అబ్డక్షన్ అడక్షన్ మీన్స్ అప్ డౌన్ చేయడం. అది అయిపోయాక నీ టు చెస్ట్ వరకు చేస్తున్నాను అన్నట్టు ఎక్సర్సైజ్. మోకాళ్ళ నుండి చెస్ట్ వరకు తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ నీ టు హిప్ లెవెల్ వరకే అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్డ్ పొజిషన్. చూడండి ఇలా, ఈ పొజిషన్ అనేది ఇలా ఉండాలి. ఫస్ట్ నీ టు చెస్ట్ అయిపోయింది, నెక్స్ట్ నీ టు హిప్ వరకు చేసినాను. అలా సైడ్ లైన్లో బోత్ సైడ్స్ తిరిగి, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి చేయాలి లెగ్ అప్ మూమెంట్. చూడండి, ఇక్కడ నేను సైక్లింగ్ మూమెంట్స్ చేస్తున్నాను. స్ట్రైట్గా పడుకొని సుపైన్ లైన్లో సైక్లింగ్ క్లాక్ వైజ్ అండ్ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పి చేసినాను. అండ్ బోత్ మోకాలు మడిచి బోత్ నీస్ మధ్యలో పిల్లో పెట్టి పిల్లో ప్రెస్ చేసినాను అన్నట్టు. పిల్లో ప్రెస్ చేసి 5 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్. అలా ఇది కూడా 10-15 టైమ్స్ చేయొచ్చు. తర్వాత మనము బోర్లా తిరిగి కూడా సేమ్ మూమెంట్. చూడండి, సైడ్ లైన్ మూమెంట్ అయిపోయింది, తర్వాత ఈ 2 సైడ్స్ సైడ్ లైన్ అయిపోయింది కదా, తర్వాత బోర్లా తిరిగి కూడా సేమ్ స్ట్రేట్గా లెగ్ అప్ డౌన్ మూమెంట్. నెక్స్ట్ అప్ డౌన్ తర్వాత మడవడం, మోకాలు ఎంతవరకు మడవగలరో అంతవరకు మడవడం. ఇంకా లోపలికి కొద్దిగా మీరు ప్రెజర్ ఇచ్చి లోపల వరకు పుష్ చేయాలి. అలా తర్వాత హిప్ నుండి పైకి లిఫ్ట్ చేస్తున్నాను. ఇది మీరు చేయగలిగితే చేయండి, నెక్స్ట్ చేయలేని వాళ్ళు వదిలేయచ్చు. చేయగలిగిన వాళ్ళు చేయండి. బోత్ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ మోకాలు స్ట్రేట్గా అప్ అండ్ మడవడం అండ్ మడిచి పైకి ఎత్తడం. అండ్ నేను పక్కనే మీరు టవల్స్, పిల్లోస్ అన్నీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడే పక్కనే పెట్టుకోండి. అండ్ ఈ టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ రోల్ చేసింది మనం నీస్ కింద, మోకాల కింద పెట్టి ప్రెస్ చేసినాం, అది అయిపోయింది పడుకున్నప్పుడు. ఇప్పుడు కూర్చొని టోస్ కింద పెట్టినాను. టోస్ కింద రోల్ చేసిన టవల్ పెట్టి దాన్ని కూడా 5 సెకండ్స్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి అది కూడా 10-15 టైమ్స్. చూడండి, నెక్స్ట్ ఇది హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్. ఇలా స్ట్రేట్గా కూర్చొని కాళ్ళు చేతులు అందే వరకు, కాళ్ళకు అందే వరకు ఇలా చేస్తే స్ట్రెచ్ అన్నట్టు.
నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక్కొక్క సపరేట్ వన్ లెగ్ అయిపోయాక ఇంకొక లెగ్ టవల్ తీసుకొని పాదం వెనుక పెట్టి ఇలా మీ 2 హ్యాండ్స్ తోటి లోపలికి పుష్ చేయడం అన్నట్టు. మొత్తం బ్యాక్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది మీ లెగ్ మొత్తం. నెక్స్ట్ నిల్చొని ఇది చూడండి స్క్వాటింగ్ పొజిషన్ అన్నట్టు. లెగ్స్ పైన పెట్టి స్క్వాటింగ్ లాగా మోకాలు కొద్దిగా మడిచి కిందికి మీరు బెండ్ అవ్వాలి. ఇది చేయగలిగిన వాళ్ళే చేయొచ్చు. ఇది కూడా కౌచ్ పొజిషన్ లాగా ఒక కాలు మడవడం, ఒక కాలు స్ట్రైట్గా వెనక్కి అనడం. నెక్స్ట్ ఆపోజిట్ ఇంకొక కాలు మడవడం, ఇంకొక కాళ్ళు వెనక్కి స్ట్రైట్గా. ఇది కూడా మీరు చేయగలిగితే చేయండి, లేదా ఇది ఎక్సర్సైజ్ మీరు స్కిప్ చేయొచ్చు. అంటే ఇది యంగ్ పేషెంట్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తాం అన్నట్టు. మరీ ఓల్డ్ పేషెంట్స్కి చేయలేని వారికి సజెస్ట్ చేయం. నెక్స్ట్ ఇది చూడండి, మోకాళ్ళ మీద కూర్చొని ఇలా పొజిషన్లో క్యాట్ పొజిషన్లో, డాగ్ పొజిషన్లో ఇలా కూర్చోవడం. మళ్ళీ నెక్స్ట్ చూడండి, వెయిట్స్ పట్టుకొని కూడా మనము ఎక్సర్సైజ్ నెక్స్ట్ నార్మల్ మూమెంట్స్ తర్వాత వెయిట్స్ పెట్టి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. నిల్చొని చేసేది ఇలా స్వింగ్ చేయడం అన్నట్టు. లెగ్ ముందుకు వెనక్కి 20 టైమ్స్ అండ్ లోపలికి బయటికి 20 టైమ్స్ స్వింగింగ్ లాగా చేస్తున్నాను, ఏదో ఊపినట్టు. తర్వాత రౌండ్, సర్క్యులర్ మోషన్ అండ్ రివర్స్ అండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ కూడా ఈ అన్ని మూమెంట్స్ ఇవి సపోర్ట్ తీసుకొని, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని చేయండి. తర్వాత లెగ్ వెనక్కి పెట్టి వేళ్ళ మీదనే నిల్చోవాలి. ఇది ఒక 5 సెకండ్లు నిల్చొని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. ఇది కూడా మీరు సపోర్ట్ తీసుకొని బోత్ లెగ్స్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ బోత్ లెగ్స్ చేస్తే బోత్ స్ట్రెంథన్ అవుతాయి లెగ్స్. అండ్ చూడండి, ఇక్కడ నేను నిల్చొని మోకాళ్ళు వెనక్కి పట్టుకున్నాను, స్ట్రెచ్ చేస్తున్నాను అన్నట్టు. దీనివల్ల ఫ్లెక్సర్ ముందు మజిల్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అయితే. చూడండి, ఇక్కడ కూర్చొని పాదం ముందుకు వెనక్కి, మోకాళ్ళని మడుస్తూ పాదం ముందుకు వెనక్కి. ఇది డైనమిక్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ అంటే ఫస్ట్ పడుకొని చేసే ఎక్సర్సైజ్ అయిపోయాక నెక్స్ట్ కూర్చొని ఇవి చేయొచ్చు అన్నట్టు. కూర్చొని అవి డైనమిక్ ఎక్సర్సైజ్ అయిపోయాక ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ నీస్ అపార్ట్ అండ్ యాంకిల్ ఫార్ అన్నట్టు. అంటే పాదం ఏమో దూరం చేసినప్పుడు మోకాలు దగ్గర చేసినప్పుడు పాదం దూరం అన్నట్టు. ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, టోస్ మీద పెట్టి లెగ్ నీస్ అప్ లిఫ్ట్ చేస్తున్నాను. ఇది కూడా 5 సెకండ్స్ హోల్డ్ చేసి నార్మల్ పొజిషన్కి వచ్చేయడం. ఇది కూడా 10 to 15, 20 టైమ్స్. మీ పెయిన్ని బట్టి చేయాలి ఇవి ఎక్సర్సైజ్. మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టద్దు పెయిన్ ఉన్నప్పుడు. ఇవి నేను చేయలేదు. సుపైన్ స్ట్రైట్ పొజిషన్లో నీ టు చెస్ట్, ఎలాగో సైడ్ తిరిగినప్పుడు నీ టు చెస్ట్ చేసినాం కదా, అలాగే స్ట్రైట్గా పడుకున్నప్పుడు కూడా నీ టు చెస్ట్ పొజిషన్ వరకు పెట్టి హ్యాండ్ తోటి లోపలికి స్ట్రెచ్ ఇవ్వడం. నెక్స్ట్ ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు నెక్స్ట్ వెయిట్స్ తోటి కూడా నెక్స్ట్ సజెస్ట్ చేస్తాం అన్నట్టు. చూడండి, వెయిట్ అనేది కాళ్ళకు పెట్టి వెయిట్ శాండ్ బ్యాగ్ కాళ్ళకి రోల్ చేసి దాంతో ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం పేషెంట్స్కి. ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి మజిల్ అన్నట్టు. చూడండి, వెయిట్ కాళ్ళకు పెట్టినాను, అది స్టార్టింగ్ వెయిటే. లెగ్ అప్ లిఫ్ట్ ఇవి ఇలా పెట్టి అన్ని మూమెంట్స్ చేయొచ్చు. అప్ లిఫ్ట్, సైడ్ మూమెంట్స్ మడవడం. నెక్స్ట్ ఇది డైనమిక్ ఎక్సర్సైజెస్, స్టాటిక్ అండ్ డైనమిక్. ఇలా కూడా సపోర్ట్ నీ పిల్లో సపోర్ట్ పెట్టి మోకాళ్ళు లెగ్ అనేది పైకి లిఫ్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇవి అయిపోయాక సైడ్ కూడా తిరగచ్చు. నెక్స్ట్ బోర్లా కూడా ఉల్టా కూడా తిరిగి చేయొచ్చు. వెయిట్ పెట్టి మనం మళ్ళీ అన్ని మూమెంట్స్ సేమ్ రిపీట్ చేయొచ్చు అన్నట్టు. నేను చూపించినాను కదా స్టార్టింగ్లో, అవన్నీ సేమ్ రిపీట్ చేయొచ్చు. మడవడం, కూర్చొని కూడా లెగ్ అప్ డౌన్ చేయడం, ఇవన్నీ వెయిట్ పెట్టి మేము సజెస్ట్ చేస్తాం. అవన్నీ నార్మల్గా స్టార్టింగ్ అవన్నీ చేయగలిగిన వాళ్ళు వెయిట్ పెట్టి ఎక్సర్సైజ్ చేపిస్తాం అన్నట్టు. ఇవన్నీ బేసిక్ నీ ఎక్సర్సైజెస్. 1 month to 2 months రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నీ పెయిన్ కంపల్సరీ రెడ్యూస్ అవుతుంది.